అనంగనంగనంగనంగా అక్బర్ బీర్బల్ ఉన్నారట. అనంగనంగా అక్బర్ బీర్బల్ ఉన్నారు. అయితే అక్బరు తన రాజధానిలోనే తన పడక గది ఉంటుంది కదా, ఆ భోజనం అయిన తర్వాత అందులో వచ్చి పడుకుంటున్నాడట. పడుకుంటుంటే ఆయనకు రాత్రి ఇట్లా హోరున సౌండ్ వినొస్తుంటుందట. రాత్రికి హోరున సౌండ్ ఉండదు వినొస్తుంటుందట. ఎందుకు వినొస్తుందంటే ఆయన తల అప్పుకే యమునా నది ప్రవహిస్తుంటుందట. వీళ్ళ రాజధానికి ఈయన పడక గది వెనుకకు, అంటే ఈయన తల ఎటైతే వేసి పండుకుంటాడో దాని వెనుకకు కొంత దూరాన యమునా నది ప్రవహిస్తుంటుందట. అయితే ఈయన ఏమనుకుంటున్నాడు, యమునా నది ఏడుస్తున్నది, యమునా నది ఏడుస్తుందని అనుకుంటున్నాడు. అనుకొని తెల్లవారి సభ ఏర్పాటు చేసిన తర్వాత బీర్బల్ని అడిగిండాడు. అక్బరు బీర్బల్ని అడిగిండట. ఏమని అడిగిండు? బీర్బల్, యమునా నది ఏడుస్తుందయ్యా, పాపం ఎందుకు ఏడుస్తుందో ఏమో, నాకు మస్తు బాధ అవుతున్నది, ఎందుకు ఏడుస్తుందో నువ్వెవరన్నా మీరు చెప్పగలుగుతారా అని అడిగిండాడు. సభలందరినీ అడిగిండాడు. అడిగితే బీర్బల్ అన్నాడట, సరే రాజా, నేను చెప్తా. ఏంటిదంటే యమునా నది, సరస్వతి, గంగా, గోదావరి, కృష్ణ, తుంగభద్ర ఇవన్నీ ఏంటి నదులు. నదులు అంటే ఆడవాళ్ళు. ఇవన్నీ పోయి ఎక్కడ కలవాలి? సముద్రంలో కలవాలి. సముద్రుడు అంటే మొగైన. ఇవి ఆడనదులు మొగ సముద్రంలో కలవాలి. అంటే తల్లిగారింటి నుంచి అత్తగారింటికి పోతున్నట్టు ఇవన్నీ. ఈ నదులన్నీ ఆడపిల్లలు. ఆడపిల్లలు అంటే పుట్టింటి నుంచి అత్తగారింటికి పోతారు కదా పెళ్ళైన తర్వాత. అప్పుడు ఆడపిల్ల ఎంత బాధపడుకుంటూ పోతుంది? అప్పగింతప్పులు కానీ వచ్చిన అప్పగింతలప్పుడైనా, లేకపోతే తల్లిగారింటికి ఎప్పుడు వచ్చినా ఆడపిల్ల బాధపడకుండా పోదు, తల్లిదండ్రి బాధపడకుండా అత్తగారింటికి పంపరు. వాళ్ళు ఎంత మంచిగా చూసుకొని పూలల్లో పెట్టి చూసినా సరే. కానీ తల్లిదండ్రికి అయ్యో నా బిడ్డ అటు వెళ్తుంది అన్నది ఒకటి ఉంటుంది, మా అమ్మ నాన్న వదిలిపెట్టిపోతున్నా అని బిడ్డలకు ఉంటుంది. అట్లనే ఈ నదులన్నీ సముద్రంలో కలవాలి. భర్త దగ్గరికి పోతున్నాయి కదా రాజా, యమునా నది కూడా అత్తగారింటికి పోతుంది, భర్త దగ్గరికి పోతుంది, అందుకని చెప్పి ఏడుస్తుంది రాజా అని అక్బర్కు బీర్బల్ చెప్పిండట. అప్పుడు ఆయనకు సమాధానపరిచినట్టు అయిందట ఆయన మనసుకు. ఎందుకంటే అయ్యో నది ఏడుస్తుందని చెప్పి ఆయనకు బాధ అవుతుంది అన్నట్టు. తల్లిగారి నుంచి అత్తగారింటికి పోయేదే సహజమే, అది ప్రతి వాళ్ళు వెళ్ళవలసిందే, ప్రతి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళాల్సిందే. అట్లనే యమునా నది కూడా సముద్రంలో కలవాలి కాబట్టి తల్లిగారింటి నుంచి అత్తగారింటికి పోతుంది, బాధపడుకుంటూ పోతుంది, అంతే కదా. ఏం కాదు అక్కడికి పోయిన తర్వాత అన్ని మర్చిపోయి హాయిగా ఉంటుంది అని అక్బరు అనుకున్నాడు. బీర్బల్ అట్లా సమాధాన పరిచండు. కథ కంచికి మనం ఇంటికి.